నమస్తే. లగచర్లలో జరిగిన దాడిని బీఆర్ఎస్ చేయిస్తున్న దాడిగా చూస్తారు కానీ ఆ రోజు అర్ధరాత్రి వందల మంది పోలీసులను పంపి ఆడవాళ్ళపైన చేసిన వికృత చర్యలు మాత్రం బయటి ప్రపంచానికి రాకుండా చూస్తున్నారు. టోటల్గా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఒక టైపు సోషల్ మీడియా, ఒక వర్గం అంతా కూడా దీన్నంతా కూడా బీఆర్ఎస్ వైపు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ రోజు అర్ధరాత్రి జరిగిన సంఘటన మాత్రం బయటికి రాకుండా ఎందుకు దాస్తున్నారు అనే విషయాన్ని మనతో ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని సార్ నన్ను తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ నిన్న మేము వెళ్ళొచ్చినాం, అంటే నిజంగానే వాట్ గ్రౌండ్ రిపోర్ట్ ఏందనేసి వెళ్తే మహిళలు చెప్పిన సంఘటనలు చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. అంటే నేను కూడా కొన్ని చెప్పలేకపోతున్నాను. ఒక 1 గంట ప్రాంతంలో వందల మంది పోలీసులు పెద్ద పెద్ద డీసీఎంలలో వెహికల్స్లలో వచ్చేసి ఇళ్లలో జొరబడి కరెంటు తీసి, ఎందుకంటారు అంత అవసరం ఏముండే అనిపిస్తుంది. మళ్ళీ ఇది బయటికి రాకుండా ఇది మొత్తం కూడా ఈరోజు బీఆర్ఎస్ఏ చేపించింది, కేటీఆర్ఏ చేపించింది అనే దాన్ని టోటల్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నమే ఎక్కువగా అనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక చాలా చక్కగా ప్లాన్ చేసిన కుట్ర అండి. వీళ్ళకు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ సొంత అల్లుడికి కొడంగల్లో ఈ భూములు కట్టబెట్టాలన్నది బలమైన కోరిక ఉంది. దానికి ఈ గిరిజనులు, అక్కడ ఉండే పేద ప్రజలు, రైతులు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. గిరిజనులు ఒక్కదే కాదు, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ భూమిని నమ్ముకొని బతుకుతూ ఉన్నారు గత వందల సంవత్సరాల నుండి. తాత ముత్తాతల నుంచి వాళ్ళకు వస్తున్న భూమి, ఆ భూమిని వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరండి. నేను ఒకటే ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి సూటిగా నేను అడుగుతున్నా, మీరు కొండారెడ్డిపల్లిలో మీకుండే 100 ఎకరాలు కానీ 1000 ఎకరాల భూములు మీరు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. మీరు ఎక్కువగా భూమి ఇంకా తర్నేకల్లు, మీరు కొండారెడ్డిపల్లికి మీరు కూడా పోయారు కాబట్టి చెప్తున్నాను. కల్వకుర్తి పక్కనే తర్నేకల్ అని ఉంటుంది. తర్నేకల్లో ఇనాం భూములను, జామీన్ భూములను దాదాపుగా 500 ఎకరాలను వీళ్ళు ఎక్స్ట్రా అక్వైర్ చేస్తున్నారు. అట్లా రకరకాల ప్రాంతాల్లో తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, ఇంకా రకరకాల వ్యక్తులందరూ కూడా అక్వైర్ చేస్తున్నారు. మీరేమో సొంత ప్రయోజనాల కోసం భూములకు రేట్లు వస్తాయని చెప్పి వాటిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయవచ్చు అని చెప్పేసి మీరు భూములు అక్వైర్ చేస్తున్నారు. ఈ పేద ప్రజలు మీ భూములను అక్వైర్ చేస్తలేరుగా, వాళ్ళ భూములు వాళ్ళు పెట్టుకుంటాం అంటున్నారు. మీకు అర్థమైందా? సో వాళ్ళ భూములలో వాళ్ళు వ్యవసాయం చేసుకొని మీ సహాయం ఏమీ అవసరం లేదు, మా బతుకు మేము బతుకు మమ్మల్ని వదిలేయండి అంటే, లేదు మాకు మీ భూములే కావాలని చెప్పేసి చేస్తున్నారంటే ఇదంతా కూడా ఇవన్నీ మరి మీరు అన్నారు కేటీఆర్ గారు చేయిస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు. ఇదంతా కూడా అసలు సమస్యను పక్కదో పట్టించే తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా జనాలు మర్చిపోతారేమో ఈ విషయాన్ని. దాని తర్వాత ఈ కేసులను అడ్డం పెట్టి వాళ్ళ భర్తలను, వాళ్ళ బిడ్డలందరినీ జైల్లో పెట్టి వీళ్ళందరికీ ఆ కేసుల బూచి చూపించి ఆ విధంగా వీళ్ళ భూములన్నీ గుంజుకోవాలన్న ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఏదన్నా ప్రాజెక్టులు తీసుకురావాలన్నా, లేకపోతే ఇలాంటి కంపెనీలు తీసుకురావాలన్నా డెవలప్మెంట్ ఉంటుంది. దాంట్లో భాగంగానే మేము భూసేకరణ చేస్తున్నాం, ఇది కొత్త ఏమి కాదనే మాటలు కూడా మాట్లాడుతున్నారు కదా. గత ప్రభుత్వంలో చేయలేదా, అంతకుముందు చేయలేదా? ఇప్పుడు మేము చేయడంలో ఆంతర్యం ఏమిటి, ఎందుకు అడ్డుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న సార్, మీరు ధన్యవాదాలు ఈ ప్రశ్న ఇచ్చినందుకు. గత ప్రభుత్వం 13,000 ఎకరాల భూమిని సేకరించి ఫార్మా కోసం ముచ్చర్లలో రెడీగా పెట్టింది. మీరు అక్కడ కంపెనీ, ఏదైనా కంపెనీ, కొడంగల్లోనే ఎందుకు పెట్టాలి? కంపెనీ ఎక్కడైనా పెట్టచ్చు. ఫార్మా కంపెనీ కోసం 13,000 ఎకరాల భూమి మరి తెలంగాణలో సేకరించబడ్డది. మరి అక్కడ పెట్టొచ్చు కదా. ఇక్కడనే కొడంగల్లో ఈ 1300 ఎకరాలు ఇక్కడనే ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు? దీంట్లో ఏదో తీవ్రమైన గోడుపుట అని ఉన్నది. వీళ్ళ సొంత ఆస్తులు, సొంత ఎస్టేట్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నారు తప్ప ఆ ఏరియాలో ప్రజలకు అంటే అక్కడ మీరు అన్న మాటలే అక్కడ 4th ఎస్టేట్ పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఒక క్లస్టర్ పెట్టాలనుకుంటున్నారు, ఫార్మాసిటీ క్లస్టర్. దీంట్లో భాగంగా ఆల్మోస్ట్ అక్కడ 1000 ఎకరాల భూమి ప్రభుత్వందే ఉందట కదా, అసైన్డ్ భూమి ఉందట 700 ఎకరాలు, రిమైనింగ్ మాత్రము వీళ్ళది ఉందట. ఈ కొంచెం కూడా ఇచ్చేస్తే 2 క్లబ్ చేస్తే సరిపోతుంది కదా అనే ఒక ఆలోచనతో చేస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది. 4th ఎస్టేట్ అంటే నాకైతే తెలియదు. ఫోర్త్ సిటీ అంటే ఏంటి నాకు అర్థం. ఇప్పుడున్న సిటీ సరిపోదన్నా మళ్ళీ 4th సిటీ అనేది? మీకు ఇప్పుడున్న సిటీలో ఇంకా ఏమంటారు, రష్ ఎక్కువ ఉండి కంజెషన్ ఎక్కువ ఉంటే అప్పుడు 4th సిటీ అంటారు. అసలు మీకు ఇప్పుడున్న సిటీలోనే వ్యవస్థ ఇంకా సరిగా పూర్తిగా డెవలప్ కాలేదండి. ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి మీరు దాన్ని ఈ ఫార్మా సిటీ కోసం, అది హైదరాబాద్కు దగ్గరలో లేదండి, చాలా దూరం ఉంది ముచ్చర్ల.
అంత దూరంలో ఉన్న ముచ్చర్లలో 4th సిటీ అప్పుడు గుట్టల మధ్యలో ఆ మైదాన ప్రాంతంలో ఎక్కడో హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరం ఉన్న ముచ్చర్లలో ఇప్పుడు కొత్తగా 4th సిటీ ఒక సిటీ డెవలప్ కావాలంటే ప్రతి సంవత్సరం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ అంతకన్నా ఎక్కువ డెవలప్ కాలేదండి. ఇప్పుడే ఆగమేఘాల మీద హైదరాబాద్ నుంచి దూరంగా 4th సిటీ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ముందు దీన్ని డెవలప్ చేయండి కదా, ఉన్నదాన్ని డెవలప్ చేయండి. వారికి రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఈ భూదాహం ఎక్కువైంది. ఆయన వచ్చిన నేపథ్యం కూడా అదే. కాబట్టి ఎక్కడ భూములు కనిపిస్తే ఈ భూములని గుంజుకోవాలి, రెడీగా పెట్టుకోవాలి, ల్యాండ్ బ్యాంక్ తయారు చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ ధరలు పెరిగినప్పుడు మళ్ళీ అమ్ముకోవాలన్నది తప్ప అంతకుమించి నాకైతే దీంట్లో 4th సిటీ ఆ పేర్లు మార్చడం తప్ప అసలు తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉందా? ఈ 4th సిటీ అంటే మూసీ సుందరీకరణ మీద స్పష్టత లేదు, 4th సిటీ మీద స్పష్టత లేదు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద స్పష్టత లేదు, తర్వాత ఈయన పెట్టే ఏ కార్యక్రమం మీద కూడా స్పష్టత లేదు. పోనీ ముఖ్యమంత్రి అన్న అందరికీ వచ్చి చెప్తాడు ఇది 4th సిటీ అంటే ఈ విధంగా ఉంటుంది, కొడంగల్లో ఫార్మా క్లస్టర్ని ఎందుకోసం పెట్టాలనుకుంటున్నా అని ఎప్పుడన్నా చెప్పగలిగిన ముఖ్యమంత్రి? అసలు 13,000 ఎకరాలు ఉందన్న విషయం ముఖ్యమంత్రి ప్రజలకు ఎప్పుడన్నా వివరించండా? ఇదంతా కూడా తనకంటూ ఒక మీడియాను సృష్టించుకున్నాడు. నిజాలు చెప్పే మీడియాను అణిచివేస్తున్నారు. మీలాంటి వారి మీద గూండాలను పెట్టి దాడులు చేయిస్తున్నారు. బెయిలబుల్ కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులుగా మారుస్తున్నాడు. పిల్లలను చూడడానికి బెంగళూరు పోతే బెంగళూరులో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొస్తున్నారు. జైల్లో పోయిన తర్వాత ఎక్కడ బెయిల్ తీసుకుంటారో అని చెప్పి మళ్ళీ పోలీస్ కస్టడీ చేసి ఇంకొక బెయిల్ని ఇంకో 15 రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నాడు. అంటే ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన అసలు? మీరు ఆలోచించండి. మహిళలతో మీరు మాట్లాడినారు కదా, మీరు నిన్న ఊరికి పోయినరా అంటున్నారు. అదే నాకు చాలా దారుణం అనిపించింది. ఇక్కడ మీడియానేమో ఒక వైపు మీడియా అంతా ఎంతసేపు ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, వెనకాల బీఆర్ఎస్ ఉంది, కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతుందని మాట్లాడుతున్నారు. జ్ఞానానికి రెండో వైపు అన్నట్టుగా రాత్రిపూట ఆడోళ్ళని లైట్లు బంద్ చేయాల్సిన అవసరం ఏమంటే పట్టుకోదలుచుకుంటే అసలు మెయిన్ నాకు అర్థం కాలేదు సార్. మీరు కూడా డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కదా, లైట్లు ఎందుకు బంద్ చేస్తారు? అవసరం లేదండి, అవసరం లేదు. వాళ్ళు తీవ్రవాదుల, ఉగ్రవాదుల, లేకపోతే ఈవెన్ వాళ్ళను కూడా చట్టబద్ధంగానే అరెస్ట్ చేయమంటుంది చట్టం. వాళ్ళు తీవ్రవాదులు కాకపోయారు, ఉగ్రవాదులు కాకపోయారు, వాళ్ళు మర్డర్లు చేసి లేకపోతే దోపిడీలు చేసి డెకాయిటీలు చేసి పారిపోతున్న దొంగలు కాదు. వాళ్ళు ఊర్లో వ్యవసాయం చేసుకునే రైతులండి. వాళ్ళ భూముల మీద వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళ ఊర్లలోకి నువ్వు పోయి ఇంటర్నెట్ డిజేబుల్ చేసి పవర్ కట్ చేసి మహిళా పోలీసులు లేకుండా 100 మంది డీసీఎంలు వేసుకుపోయి ఒక మహిళ ఎస్సీ కమిషన్ నేను వెళ్ళాను. ఇప్పుడు ఒక మహిళ చెప్తా ఉన్నది, ఆమె పేరు కిష్టుబాయ్ అనుకుంటాను, ఆమె చెప్తా ఉన్నది అసలు చేయరాని పనులన్నీ చేసింది. అది ఏంది అంత అవసరం ఏముంది అంటున్నా. మీరు ఒకవేళ పట్టుకోరండి అందు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించడం ఏంది? నేను మీడియాలో అవును, మేము పోయినాము, మేమే పోయింది, మేమే తీసుకొచ్చినాం. అది మా కళ్ళల నుంచి నీళ్ళు వచ్చినాయి. ఇదెంత అయ్యింది, ఆడోళ్ళ మీద చూపించడం ఏంది ఇది? వాళ్ళు ఏమంటారు, అది ఇంకాసేపు అయితే అంటే మమ్మల్ని రేపు కూడా చేసే వాళ్ళు ఏమో అనే మాటలు. మగవాళ్ళు ఎవరు లేరు ఊర్లో. భయానికి కొంతమందినేమో జైల్లో పెట్టారు, కొంతమంది తప్పించుకొని పోయినారు. భయం ఏం జరుగుద్దని. ఆడోళ్ళు మాత్రమే ఉన్నారు. ఉన్నప్పుడు ఆ అర్ధరాత్రి అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము దాడి చేసినామని చెప్తారు. పగటిపూట చేస్తే పగటిపూటనే పోలీసులు పంపించవచ్చు కదా. రాత్రిపూట ఎందుకు? రాత్రిపూట అందరూ పారిపోయిండు. మీకు అదే మీ దగ్గర సెల్ ఫోన్లు మానిటర్ చేసే వ్యవస్థ ఉంది, లేకపోతే మీ దగ్గర ఇంటెలిజెన్స్ పోలీసులు ఉన్నారు, మీ దగ్గర టాస్క్ ఫోర్సులు ఉన్నారు. మీరు డే టైంలో పోండి కదా, రాత్రిపూట ఎందుకు ఆ తండాలలోకి ఇళ్ళకి పోవాలి? అది కరెంట్ బంద్ చేసి ఎందుకు పోవాలి? భయభ్రాంతులకు గురి చేయడమే కదా. భయభ్రాంతులకు గురి చేయడము, అదే విధంగా వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళని ఏం చేసినా నడుస్తుంది. ఆ మహిళ చెప్తుంటే మీరు విన్నారు కదా, అసలు ఎవరన్నా చెప్తారండి అట్లా? అంత ఓపెన్గా ఒక మహిళ తన మీద ఈ విధంగా అత్యాచారం జరిగింది, ఈ విధంగా మాలెస్టేషన్ అంటే అవుట్రేజింగ్ ద మాడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఈ విధంగా జరిగింది అని చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు మన స్టేట్ కమిషన్ ఆఫ్ ఉమెన్ ఏమైందండి? ఎక్కడ పోయారు నేరళ్ళ శారద గారు? వారు సోమోటో తీసుకోవాలి కదా దీన్ని. ఇప్పుడు సోమోటో తీసుకొని వెంటనే వాళ్ళని పిలిపించాలిగా పోలీసులను. ఇంతవరకు నేరళ్ళ శారద గారి దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ఎవరు కూడా సోమోటోగా పోలీసులు కేసు రిజిస్టర్ చేయాలి. అవుట్రేజింగ్ మాడెస్టీ ఆఫ్ ఉమెన్ సెక్షన్ 354 ఐపీసీ ప్రకారం అర్జెంటుగా కేసు రిజిస్టర్ చేసి పోలీస్ అధికారులను అరెస్ట్ చేయాలి. అది కూడా జరగలేదు. అంటే వీళ్ళ వైపు వాయిస్ లేదనే కదా. వీళ్ళ భర్తలు జైల్లో ఉండొచ్చు, వీళ్ళ భూములు ఇప్పుడు భయంగా బతుకుతూ ఉన్నారు, వీళ్ళు దొంగల్లాగా వాళ్ళు పుట్టిన ఊర్లోనే వాళ్ళ అడవుల్లో జంతువుల్లాగా బతుకుతున్నారు. వీళ్ళని ఏం చేసినా నడుస్తుందన్న ధైర్యమో పోలీసులకు? ఇప్పుడు వాళ్ళందరి తరపున నిలబడితే కేటీఆర్ గారిని నిందిస్తారు. నేను అదే మాట అనబోతున్నాను. ఇప్పుడు మీరు కేటీఆర్ నిలబడుతున్నారు వాళ్ళ కోసం, కానీ ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ చేపించింది, కేటీఆర్ చేపిస్తుంది అనేసి దీన్ని మొత్తం ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విజయ్ గారు, నిజంగా బీఆర్ఎస్ఏ చేయించింది అంటే ఆ రోజు అక్కడ బీఆర్ఎస్ కండువాలు వేసుకొని పోతారండి. ఫస్ట్ పాయింట్, మీరు సెల్ ఫోన్ అంటున్నారు. మీరు కాల్ డీటెయిల్స్ తీయండి.
మీరు కాల్ డీటెయిల్స్ మీ దగ్గర పెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ట్యాపింగ్ వ్యవస్థ అంతుంది కదా, మీరు కాల్ కన్వర్జేషన్ చేయండి. వాళ్ళు గత 6 నెలల నుంచి కొట్లాడుతున్నారండి. వాళ్ళు ఒకరోజు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు అందులో. వాళ్ళు 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు. సడన్గా నిన్న ఆ ఆఫీసర్ల మధ్యలో రైతుల మధ్యలో జరిగిన తోపులాట అది సడన్గా బీఆర్ఎస్ చెప్పించిన కుట్రలాగా ఎట్లా అవుతుందండి? 6 నెలల నుంచి చేస్తున్నారు. మీ దగ్గర అంతుంది కదా ఎవిడెన్స్, శోధ ఎవిడెన్స్. కలెక్టర్ ఏమో మళ్ళీ ఇందులో కూడా కలెక్టర్ దాడి జరగలేదు, మీరు దాడి అనే మాట అనొద్దాను అంటాడు. మరి దాడి చేశారనేసి ఇటు ఒకవైపు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిరు, వీళ్ళని పాపం నరేందర్ రెడ్డి గారి కన్ఫెషన్ చూస్తే అదో పెద్ద జోక్ అనిపిస్తుంది నాకు. ఆయనంట కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ పని చేసిండంట. రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాన్ని అతలాకుతలం చేయాలంట. అతలాకుతలం చేయడం కోసం కేటీఆర్ ఆదేశాలు ఇచ్చిండంట. ఆ ఆదేశాలను ఆయన పాటించిండంట. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిండు, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిండు. ఆయన కన్ఫెషన్లో కేటీఆర్ ఇట్లా చేయమని చెప్పినందుకే చేసిన అని చెప్తున్నాడు. ఆయన పోయి ఆయన ప్లాన్ ఇస్తే చేస్తారంట. అసలు ఆయనకు సంబంధమే లేదండి ఇందులో. ఒక ఎమ్మెల్యేగా తన పార్టీ కార్యకర్తలు కంటిన్యూస్గా ఆయనతో మాట్లాడుతుంటే ఆ కాల్స్ కంటిన్యూస్గా మన స్విచ్లో రికార్డ్ అవుతూనే ఉంటాయండి. సో కానీ కాళ్ళల్లో ఎమ్మెల్యే ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పినట్టుగా ఎక్కడ ప్రూవ్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు? అసలు అవసరం ఆ ఎమ్మెల్యేకు? అది స్పాంటేనియస్గా జరిగిన ఒక సంఘటన. కలెక్టరే చెప్పిండు, పోలీసు వాళ్ళు బందోబస్తుతోని పొమ్మంటే లేదు, నేను పోయి ఆయన పోతా, నేను ప్రజలతో నేనే మాట్లాడతా. ఆయన కాడ వెంకటరెడ్డి, అదేవిధంగా మన కలెక్టర్ ప్రతీక్ జైన్ అనుకుంటాను, ఇద్దరు కలిసి పోయారు. దానికి ఎమ్మెల్యేకి, ఎక్స్ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి ఏం సంబంధం? ఎట్లా ఆయనను మీరు అక్యూజ్? అంటే ఇప్పుడు మెయిన్ పాయింట్ అక్కడ ఎవరిని చూపిస్తున్నారు? సురేష్ యాదవ్ అనే వ్యక్తినే కదా ఎక్కువ చూపిస్తున్నారు, సురేషే కదా. సో అతనికి అసలు భూమి లేదు, అతను బీఆర్ఎస్ కార్యకర్త. ఆయన ఆ రోజులో మాట్లాడిన 2 కాల్స్ అయితే నెల మొత్తంలో చూపించేసి మొత్తం ఒక రోజే 48 కాల్స్ మాట్లాడారు అనేసి దాన్ని బయటకు కూడా తీసిచ్చారు ఆ ప్రింట్అవుట్ను కూడా. 48 కాదండి, 48,000 కాల్స్ చేసినా కూడా అది తప్పు కాదండి. ఆయన ఒక బీఆర్ఎస్ కార్యకర్త తన ఎమ్మెల్యే గారితో మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్తో మాట్లాడడం తప్పు కాదు. మరి అక్కడ ఏం పని ఉంది అనేసి మాట్లాడుతారు. కలెక్టర్తో మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? ఆయనే దాడికి ఉసిగొలిపిండి అనేసి ఇప్పుడు టాపిక్ అంతా డైవర్ట్ చేస్తున్నారు. తప్పండి. ఆయన దాడి ఉసిగొలిపితే ఇప్పుడు మీరు ఇంతమంది మహిళలతో మాట్లాడిండ్రు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా చెప్తున్నారు. సార్ మాకు ఎవరు వచ్చిండ్రు ఎవరు పోలేని తెలియదు, మా దగ్గరికి వచ్చి మా పేపర్ల మీద సంతకం పెట్టండి, లేకపోతే మాత్రం మిమ్మల్ని వదలమని చెప్పి వాళ్ళందరూ భయపెట్టించినందుకే మేము తోపులాట చేసినాం. దానిలో కొంత దూకుడుగా వివరించిన మాట వాస్తవమే అని చెప్పి ఒక మహిళ అయితే అది చెప్పింది. మీరు మా భూములు గుంజుకుంటే ఇట్లనే గుంజుకుంటే మాత్రం మేము కారం పొడి తీసుకొని కూడా రెడీగా ఉంటామని చెప్పి ఆమె ఎస్టీ కమిషన్ దగ్గర చెప్పింది. అయితే ఇప్పుడు 7-8 నెలల నుంచి జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. 7-8 నెలల నుంచి అంటే మీరు భూ సేకరణ చేయాలనుకుంటే వీళ్ళు గతంలోనే 2013లో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం గురించి వీళ్ళకి చెప్పకుండా అసలు వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు కనీసం ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరని వాళ్ళు చెప్తున్నారు. ఏమైనా తీసుకుంటున్నాం అనే మాటే చెప్తారు తప్ప మాకు ఇంకే మాట చెప్పట్లేదు అంటున్నారు. అబ్సల్యూట్లీ మీరు అనేది కరెక్ట్. అదే చెప్తున్నా. దుర్గం చెరువులో హైడ్రా తిరుపతి రెడ్డికి ఒక నోటీస్ ఇచ్చి ఆయనకు 30 రోజుల టైం ఇచ్చి ఆయన హైకోర్టు పోయి రిలీఫ్ తెచ్చుకునేదాకా మున్సిపల్ అథారిటీస్ ఆగినాయి. హైడ్రా అండ్ మున్సిపల్ అథారిటీస్ ఆగినాయి. మరి వీళ్ళకి కూడా అలాగే మీరు పోయి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పోవాలి కదా, తప్పే ఉంది. ఆయన కాన్స్టిట్యున్సీ మీరు పోయి అయ్యా ఇదిగో ఈ విధంగా చేయాలనుకుంటున్నా, మీకు ఓకే నా కంపెన్సేషన్ ప్యాకేజ్ ఇది, మీకు ఇంకా 60 లక్షలు ఎకరం పోతుంది అంటున్నారుగా, ఓకే 30 లక్షలు 40 లక్షలు నేను ఇస్తాను, మీరు వదులుకోండి అని ఆయన చెప్పాలి. లేకపోతే వాళ్ళనన్నా ఇంటి దగ్గరకు పిలిపించుకొని ఇగో ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, దాంట్లో కంపెనీలో మీకు కూడా భాగస్వామ్యం ఇస్తాను, కంపెనీ కలకాలం నడిచినంత కాలం మీకు కూడా దాంట్లో నుంచి ప్రాఫిట్స్ వస్తుంటాయని చెప్పాలి. 2-3 మోడల్స్ ఉన్నాయి దాంట్లో. ఆ మోడల్స్ లేవు, కంపెనీ షేర్లో మీకు కూడా కొంత షేర్స్ని అలాట్ చేస్తాను అని అన్నా చెప్పాలి. అవి లేదు ఇవి లేదు, డైరెక్ట్ పోలీసులను కలెక్టర్లను పంపించేసి మీరు గుంజుకోండి అంటే ప్రజలు ఎందుకు ఊరుకుంటారండి? నేను ఆ ప్లేస్లో ఉంటే నేను కూడా ఊరుకోనండి. కానీ వీళ్ళు ఉదాహరణకి మాటికి మల్లన్న సాగర్ విషయం ఎత్తుతున్నారు. మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈ ఫార్మాసిటీ అండ్ భూములు అండ్ మల్లన్న సాగర్ కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని గురించి కదా, వాళ్ళు చేసే తప్పులేదు నేను చేసే తప్పేందనే మాటని బాగా తెరపైకి తీసుకొస్తారు కదా. మల్లన్న సాగర్ వేరే, ఫార్మాసిటీ వేరే అండి. మల్లన్న సాగరు అది తెలంగాణకు అసలు ఆకలితో అలమటిస్తున్న తెలంగాణ, అదేవిధంగా నీళ్లు లేక గొంతెండిపోయిన తెలంగాణకు, అదేవిధంగా మొత్తం పొలాలన్నీ కూడా బీడు పడి నోళ్ళు తెరుచుకున్న పరిస్థితిలో గోదావరి నీళ్లను
హైదరాబాద్ దాకా తీసుకురావాలి, బసవాపూర్ రిజర్వర్ దాకా తీసుకురావాలనే కాలేజ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఏర్పాటు చేసే క్రమంలో వచ్చింది మల్లన్న సాగర్ కానీ, అనంత సాగర్ కానీ, లేకపోతే కొండపోచమ్మ సాగర్ కానీ, లేకపోతే రంగనాయక సాగర్ కానీ, లేకపోతే ఇంకా రకరకాల ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. దానికి ఫార్మాసిటీకి అసలు అది రైతుల జీవితాలను బాగు చేసేదండి, ఇది రైతుల జీవితాలను పాడు నాశనం చేసేది. అది రైతుల పొలాల్లోకి నీళ్లు పండించేది మల్లన్న సాగర్, రైతుల భూగర్భ జలాలను పెంచేది మల్లన్న సాగర్, ముదిరాజులకు చేపలు ఇచ్చేది మల్లన్న సాగర్, ఆ ప్రాంతంలో భూములకు రేట్లు పెంచింది మల్లన్న సాగర్. ఇదేమో ఫార్మాసిటీ రైతులను ముంచడమే కాదు, మహిళలను పురుషులను అందరినీ కూడా కబలించేది అనారోగ్యంతో. అది ఫార్మాసిటీ. మీరు అర్థం చేసుకోవాలి, రెండిటికి గుణాత్మకమైన తేడా ఉన్నది. మల్లన్న సాగరు జీవితాన్ని ఇచ్చేది, ఈ ఫార్మాసిటీ ఈ ప్రాజెక్ట్ అనేది జీవితాన్ని నాశనం చేసేది, భూములను నాశనం చేసేది, భూములను గుంజుకునేది, వ్యక్తులను రోడ్డు మీద కూలీలుగా చేసేది. అంటే ఇంకొక విషయము, ఎంతసేపు మేము అంటే మార్కెట్ రేట్కి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న డబ్బులకి అసలు కంపారిజన్ లేదు. సపోజ్ ఎకరానికి 15 లక్షలు ఇస్తామని ఏదో చెప్తున్నారు, ఆ భూమి ఎక్కడ రాదు కదా. మరి అంతగా అనుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకొని ఇంకొక ల్యాండ్ ఇవ్వడానికి అవకాశం లేదా? ఇప్పుడు ఎంత తీసుకుంటారు? యాక్చువల్గా మంచి పాయింట్, చాలా మంచి పాయింట్. నిజంగా ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడు చేసినా కూడా ఈ ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ ఇస్తే బాగుంటుంది. లేదా ల్యాండ్ లేదు అటువంటిప్పుడు కంపెనీలో షేర్స్ ఇవ్వండి, కంపెనీలో షేర్స్ ఇవ్వండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కంపెనీలో మీరు ఒక 5% 10% షేర్స్ ఇవ్వండి. ఆ విషయం వాళ్ళకి చెప్పండి, ఈ విధంగా కంపెనీ రాబోతున్నది, వచ్చినప్పుడు ఈ షేర్స్ మీకు ఇస్తామని చెప్పండి, లేకపోతే మీకు ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పండి. అవన్నీ చెప్పకుండా వీళ్ళను క్రిమినల్స్ లాగా సొంత ఊర్లో సొంత దండాలో భూమి ఓనర్లను, పట్టా భూమి ఉన్న వాళ్ళను క్రిమినల్స్ లాగా చూస్తే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. అంటే అసలు ఈ ప్రభుత్వం యొక్క భూసేకరణ విధానమే లోపభూయిష్టంగా ఉంది. ముందు భూసేకరణ ఎందుకు చేయాలనుకుంటున్నాను అనే విషయం రేవంత్ రెడ్డి గారు, ఆ స్థానిక ఎమ్మెల్యే ఆయన్నే, ముఖ్యమంత్రి కూడా ఆయన్నే, ఆయన ప్రజలకు చెప్పాలి. చెప్పకుండా ఎట్లా చేస్తారండి? ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్ వచ్చేసి తిరుపతి రెడ్డి ఏమో ఆయన మరుసటి రోజు వచ్చేదో చెట్లకు జనాలను కొంతమందిని పిలుచుకొని ఫేవర్గా ఉన్న వాళ్ళని మాట్లాడి వాళ్ళంతా కూడా సిద్ధంగానే ఉన్నారు, అనవసరమైన రాజకీయం చేస్తున్నారు, రైతులు సిద్ధంగా ఉన్నారని మాట్లాడుతున్నారు. అందుకొరకే నేను అంటున్నాను, తిరుపతి రెడ్డి నీ పేరు పక్కన ఐఏఎస్ ఐపీఎస్ అని కూడా పెట్టుకో. తిరుపతి రెడ్డి ఐఏఎస్, తిరుపతి రెడ్డి ఐపీఎస్, తిరుపతి రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి, రాజ్యాంగేతర శక్తి అని కూడా 4-5 బిరుదులు పెట్టుకొని Z+ కేటగిరీ సెక్యూరిటీతోని రాష్ట్రం అంతా తిరుగు, కొడంగలే కాదు రాష్ట్రం అంతా తిరగండి తిరుపతి రెడ్డి గారు. మీకు రాజ్యాంగ రక్షణ ఉన్నది, మీ తమ్ముడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన మీకు మొత్తం ప్రొటెక్షన్ ఇస్తాడు. దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూమిని అంతా కూడా కబ్జా చేసుకోండి అని నేను తిరుపతి రెడ్డి గారికి చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన ఎవరండి అసలు పోవడానికి? ఆయన వచ్చి 100 వెహికల్స్తో పోయి మీరు భూములు ఇచ్చినా ఇవ్వకపోయినా బరాబర్ తీసుకుంటాం అంటున్నాడు. అంటే ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి? ఆయన కలెక్టరా, ఆయన లేకపోతే ఒక జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసా, లేకపోతే CCLనా, లేకపోతే చీఫ్ సెక్రటరీయా, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూనా? ఏమో ఆయన అధికారం? మీరు అర్థం చేసుకోండి ఒకసారి. కొడంగల్లో కొడంగలే కాదు, ఈ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులు రాజ్యం వెళ్తున్నాయి. వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట నడుస్తుంది. అందుకొరకే ఈ విధంగా తెలంగాణ. కానీ ఎట్లయినా తీసుకునుడు బరాబర్ అంటున్నప్పుడు ఆపడానికి ఎంత ఉందంటారు? తీసుకునే క్రమమే ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళు బరాబర్ ఓపెన్గా చెప్తున్నారు తీసుకునుడే అనేది. మేమేమో మమ్మల్ని సంపి తీసుకుపోరని వీళ్ళు అంటున్నారు. ఈ ఎక్కడ పడుతుంది అంతదాకా? వాస్తవం, చాలా మంచి ప్రశ్న, చాలా చాలా మంచి ప్రశ్న. అంతదాకా బీఆర్ఎస్ పార్టీ అయితే పోనివ్వరు. ప్రజలు, ప్రజాస్వామిక శక్తులు, ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలు, ప్రజల కోసం పనిచేసే మీడియాలు, మీలాంటి వారు, వీళ్ళందరి సహకారంతో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. న్యాయబద్ధమైన పోరాటం చేస్తాం. రాజ్యాంగ సంస్థలకు నివేదిస్తాం ఈ బాధలు. ఈరోజు ఎట్లయితే రాష్ట్ర SC/ST కమిషన్ నివేదించినామో, రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో ఉండే రాజ్యాంగ సంస్థలు కూడా వీటన్నిటిని కూడా నివేదిస్తాం. తప్పకుండా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ ఘోరాన్ని వివరిస్తాం. తర్వాత వాళ్ళకు అడ్డంగా మేము నిలబడతాం. ఏ విధంగా అయితే మూసీ సుందరీకరణ పేరు మీద బుల్డోజర్ తీసుకొని రేవంత్ రెడ్డి బయలుదేరితే ఆ బుల్డోజర్కు అడ్డంగా నిలబడాలి. తొక్కుకుంటూ పోతా అన్నాడు, చంపుకుంటూ పోతా అన్నాడు, ఆయన ఎక్కుకుంటూ పోతా అంటున్నాడు. చావుకు భయపడే వాళ్ళం మాట్లాడుతున్నాడు ఆయన భాషలో. ఆయన చావుకు భయపడే వాళ్ళం కాదు, జైలుకు పోయడానికి భయపడే వాళ్ళం కాదు. ప్రతిసారి కూడా మేము వాళ్ళని జైలుకు పంపిస్తాం, వీళ్ళని జైలుకు పంపిస్తాం, కేటీఆర్ని జైలుకు పంపిస్తాం, ఇంకొకరిని జైలుకు పంపిస్తాం. ఆయన కొద్ది చెప్తున్నారు కేటీఆర్, బాబు మీ జైళ్ళకు వీళ్ళకు పంపించుకోండి, మేము అక్కడ మీరు పంపించినంత మాత్రాన నేను ప్రశ్నించే తత్వాన్ని మాత్రం నేను చంపుకోలేను, నేను తప్పకుండా ఈ ప్రజల పక్షాన్ని నిలబడతా అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శనంలో తప్పకుండా మేము ఈ ప్రజల పక్షాన్నే ఉంటాం, పీడిత ప్రజల పక్షాన్నే ఉంటాం. ఇలా వీళ్ళు చేస్తున్న పోరాటం ఒక రోల్ మోడల్గా ఉండబోతుందా మిగతా వాటికి? తప్పకుండా రోల్ మోడల్గా ఉండబోతుంది. ఇక్కడే కాదు, దేశానికే రోల్ మోడల్గా ఉండబోతుంది. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలి విజయ్ గారు, అటవీ ప్రాంతాల్లో
గిరిజనులకు సంబంధం లేకుండా పెద్ద పెద్ద కోల్ బ్లాక్స్ గుంజుకున్నారు. వాళ్ళని మొత్తం నిరాశ్రయాలు చేసేసింది. కోల్ బ్లాక్స్ కానీ, లేకపోతే ఐరన్ ఓర్ ఉందనో, లేకపోతే హెమటైట్ ఉందనో, బాక్సైట్. మీరు విశాఖపట్నంలో బాక్సైట్ తీసుకోవాలని బాక్సైట్ మైనింగ్ అంతా చేద్దాం అనుకున్నారు. మీలాంటి వారు మంచి ప్రజాస్వామిక విలువలు ఉన్న పార్టీలు వాళ్ళందరూ అడ్డమడ్డందుకు బాక్సైట్ మైనింగ్ ఆగిపోయింది. నల్లమల్లో యురేనియం మైనింగ్ చేయాలనుకున్నారు. సో అంటే ఈ పేద ప్రజలు ఎక్కడ పోయినా మంచిదే, యురేనియమే నాకు ఇంపార్టెంట్, ఈ పేద ప్రజలు ఎక్కడ పోయినా మంచిదే, నాకు ఐరన్ ఇంపార్టెంట్, నా ఫార్మానే ఇంపార్టెంట్ అనే ధోరణికి ఇది ఒక చెంపదెబ్బ. ఈ ప్రజలు కొడంగల్ మీరు ప్రజలు చూస్తున్నారు కదా సార్, ఈ రోజుకు 6వ రోజు మీరు మీడియాలో చూడండి, సోషల్ మీడియా కావచ్చు, ఒక వర్గం మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎంతసేపు ఒక రాజకీయ రంగు పులిమిరు కానీ మేం పోయి ఇంటింటికి పోయి అమ్మాయి అంటే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా రాత్రి ఏం జరిగిందమ్మా అంటే కానీ ఆ రాత్రి జరిగిన దాష్టికం, ఆ రాత్రి గుట్టు బయటపడలేదు. బయటపడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇప్పుడు కూడా ఇంత ఘోరంగా ఉంటుందా అంటే మేమంతా కూడా మహిళలు చెప్పిన విషయం మీరు చెప్పేదాకా బయటికి తెలియదు. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తున్నారు సార్, అది చెప్పడం కాదు. వాళ్ళు మాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి, ఎట్లా వాళ్ళు ఇది చేసిరని. అంటే మీరు చూడండి, పేద వర్గాల్లో ఉండే అమాయకత్వం, పేద వర్గాల్లో ఉండే నిర్మల మనస్తత్వం, అవన్నీ కూడా వాళ్ళు వెనక ముందు ఆలోచించలేరు. సివిలిటీ లేకపోతే ఈ విషయం చెప్పాలన్నా చెప్పకూడదు అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఒక మహిళలు నిర్భయంగా మీడియా ముందరికి వచ్చి మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అని అన్నప్పుడు ఎక్కడ పోయిందండి మీడియా? ఎక్కడ పోయిన ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా? అసలు మెయిన్ స్ట్రీమ్ అనాలన్న వాళ్ళను డౌన్ స్ట్రీమ్ మీడియా. ఎగ్జాక్ట్లీ మెయిన్ స్ట్రీమ్ కాదు, డౌన్ స్ట్రీమ్ మీడియా. బాధ్యత ఇది అసలు వాస్తవానికి ఒక బాధ్యత. వచ్చి ఇప్పుడైనా మేల్కోవాలి. ఒక సినిమా హీరోకు ఒక పిల్లర్లో చిన్న ఏమంటారు మెట్రో పిల్లర్కు గుద్దుకొని వాడు కాలు ఎరిగితే అది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు, పేద మహిళలు, వాళ్ళ మీద జరిగిన మాలెస్టేషన్ గురించి కంటిన్యూస్గా చెబుతున్నా, బహిరంగంగా చెప్తున్నా కూడా దాన్ని మీడియా చూపించడం లేదంటే మీడియా, నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా అమ్ముడు పోయిందని అంటున్నాను. పూర్తిగా అమ్ముడు పోయినరు. వాళ్ళు నిరంకుశ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, జర్నలిస్ట్ విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. కానీ అట్లనే మా పోరాటాలు ఆగమండి. మీలాంటి వాళ్ళు 10 మంది దొరికినా చాలు. మీలాంటి వాళ్ళ ద్వారానే ఇప్పినాం సార్. అందుకే నైట్ తీసిపోయి అసలు ఏదో ఉంటుంది అనే దాంతో పోయినాం. ఎందుకు తర్వాత పోయినామంటే ఏందో ఆ మహిళలు ఆ బాధ. రాత్రి ఇప్పుడు 500 మంది పోలీసులు వాళ్ళు చెప్తున్నారు వచ్చి వాళ్ళ దాంట్లో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తుంటే 500 మంది పోలీసులు దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇంటికి పోరు. మేమే చూపించిన అది వెలుగులోకి తెచ్చింది కూడా మేమే కదా, అందుకే కదా కక్షలు కట్టిరు. మీరు V6 వివేక్ గారి పొంగులేటిది ఏవన్నీ ఏమైనా మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరండి 500 మంది పోలీసులు? వాళ్ళ దగ్గర హైడ్రా ఎందుకు పోదు? బుల్డోజర్లు ఎందుకు పోవు? వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయి? వీళ్ళ మీదకి టాస్క్ ఫోర్స్, వీళ్ళ మీదకి ఎక్సైజ్ యాక్ట్, వీళ్ళ మీదకి పీడీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అంటే అసలు పబ్లిక్ ప్రాపర్టీ పీడీపీపీ యాక్ట్ పెట్టారు ఇందులో. అసలు పబ్లిక్ ప్రాపర్టీని ఎవరంటే డిస్ట్రాయ్ చేస్తున్నది? పొంగులేటి కాదా? వీళ్ళందరూ పెద్ద పెద్ద బంగళాలు, ఫామ్ హౌస్లు కట్టుకొని చెరువుల చుట్టూ ఎఫ్టీఎల్లు చేసింది వీళ్ళు కదా? అది పబ్లిక్ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసింది కదా? మరి అక్కడ వాళ్ళ మీద పెట్టకుండా ఈ పేదల మీద, అంటే వీళ్ళకి చట్టాలు తెలియవు, మంచి ఏదో చెడు ఏంటి, వాళ్ళ కలెక్టర్ ఎవరో తెలియదండి. నిజమే, అది నిజమే. ఆ మాట మేము పోయి మాట్లాడితే ఏమో ఆ సార్ ఎవరో వచ్చిర్రు అని అంటారు. నిజమే. తెల్లబట్టలు వేసుకుని సార్ వచ్చిండు, ఆయన ఎవరు ఒక మాట ఏం చెప్తారు అంటే మామూలుగా అంటే నా చిన్నప్పుడు కూడా ఊర్లలో ఒక ఊరేగింపు డబ్బు చాటిస్తారు పొద్దున్నే. ఒక గవర్నమెంట్ యాక్టివిటీ వాళ్ళు అధికారులు వస్తున్నారంటే పలానా పోలీస్ ఆఫీసరు, పలానా ఎంఆర్ఓ వస్తారు, అది కూడా ఏమీ లేదంట. అంటే చేయలేకపోవడం మళ్ళీ వాళ్ళ మీదనే రుద్దడం. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఒక నెల క్రితమే శేఖర్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు వీళ్ళందరితో సంతకాలు తీసుకొని గ్రామ సభలో అందరూ అప్రూవ్ అయిందని కూడా రాసి ఇచ్చిందంట. ఫోర్జరీ. అది నేరం కదా మరి? మన భూమి అండి అది. ఒకటి కాదు, రెండు కాదు. కాళ్ళు నొప్పినా, కీళ్ళ నొప్పులున్నా, కొడవళ్ళు పట్టుకొని నడుము వంచి ముళ్ళు గుచ్చినా, తేలు గరిచినా, పాములు గరిచినా, చెప్తుంది పంట కోతకు వచ్చిందంట మరి ఇప్పుడు. పందులు, అడవి పందులు అన్ని రాత్రిపూట వస్తుంటాయి, కరెంటు షాక్ తిని చచ్చిపోతూ ఉంటారు, పాము గరిచి చచ్చిపోతూ ఉంటారు. ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ రైతుకు ఉంటుంది. అయినా కూడా ఒకసారి రేట్ రాదు. అవన్నీ తలుచుకొని లేకపోతే బిడ్డ పెళ్ళి అయినా 1 ఎకరం అమ్ముతారు, లేకపోతే 1/2 ఎకరం అమ్ముతారు, ఇవన్నీ ఉంటాయి. లేకపోతే పిల్లలకు పంచియాల్సి ఉంటుంది భూమి. మరి ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న దాన్ని ఎట్లా మీరు గుంజుకుంటారండి? సార్ ఇంకొకటి చివరికి ఒక ప్రశ్న. మాటికి గత ఈ ఇష్యూ అంతకుముందు ఏం చేసిరు? సో ఈ కార్ రేసు గురించి 55 కోట్ల నిధుల గురించి ఇదిగో పోతాడు అదిగో పోతాడు కేటీఆర్ జైలుకి అన్నారు. ఆ అంశం అయిపోయి పక్కన పడగానే దీన్ని తీసుకొచ్చి ఈరోజు దాడి కేటీఆర్ చేయించి ఇగో అరెస్టు అదిగో అరెస్ట్ అనుకుంటూ లీకులు ఇచ్చుకుంటూ వాళ్ళకి అనుకూలమైన మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ ఏమి ప్రొజెక్ట్ చేద్దామని అనుకుంటుంది గవర్నమెంట్? ఇదంతా పిరికి పని చేసే పని. పిరికివాడే
మీడియాని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాడు. ధైర్యవంతుడైతే బహిరంగ చర్చకు వస్తాడు. ఆధారాలను తీసుకొని రండి గన్ పార్క్ దగ్గర చేద్దామా, తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చేద్దామా, లేకపోతే ఇంకొక దగ్గర చేద్దామా అని చెప్పేసి ధైర్యంగా వచ్చి గౌతమ బుద్ధుడి విగ్రహం దగ్గర చేద్దామా, ఎక్కడ చేద్దాం రండి అని వస్తారు. పిరికి పందలు ఎప్పుడు కూడా నిజాన్ని ఒప్పుకోరు. పిరికి పందలు ఎప్పుడు కూడా అబద్ధాన్ని ప్రచారం చేస్తారు. పిరికి పందలు ఎప్పుడు కూడా ప్రత్యర్థుల మీద ముందు బురద జల్లే ప్రయత్నం చేస్తారు. వాస్తవాలను కప్పిపుచ్చుతారు, అబద్ధాలను ప్రచారం చేస్తారు. పిరికి పందలు ఎప్పుడు కూడా తమకంటూ ఒక మీడియా వలయాన్ని సృష్టించుకుంటారు. దాని నుంచే అబద్ధాలను ప్రపంచానికి నిజాలుగా ప్రచారం చేస్తారు. అందువల్లనే నేను జరుగుతుంది. కేటీఆర్ గారు చాలా క్లియర్గా, నేనైతే ఇంతవరకు దేశాలంతా ధైర్యవంతుడైన ఒక మినిస్టర్ను, ఎక్స్ మినిస్టర్ను, లేకపోతే ఒక రాజకీయ నాయకుని చూడలేదు. ఎవరైనా జనరల్గా నార్మల్గా ఏం జరుగుద్ది అంటే, చూడయా నేనైతే ఓవరాల్గా చెప్పినా, కానీ ఆ సెక్రటరీ ఆయన ఏం రాసిండో నాకు తెలియదు, ఆయన ఫైల్ సర్క్యులేట్ చేయాల్సి ఉండే నాకు అని చెప్పి తప్పించుకొని సెక్రటరీ మీద పడేస్తారు, అరవింద్ కుమార్ మీద పడేస్తారు. ఫార్ములా ఈ రేసింగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. కానీ ఇక్కడ ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నేను కూడా ఉన్నా. కేటీఆర్ గారే స్వయానా ఏం చెప్తున్నారు, నేనే చెప్పిన అరవింద్ కుమార్ తప్పు లేదు, నేనే చెప్పిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం చెప్పిన, నేను 50 కోట్లని చూడలేదు, హైదరాబాద్కి వచ్చే 700 కోట్లు 7,000 కోట్లు దాని గురించి చూసిన. నా పట్టణం కూడా ఒక బుడాపెస్ట్ లాగానో, ఒక మొనాకో లాగానో, లేకపోతే ఒక సింగపూర్ లాగానో, లేకపోతే ఒక హాంకాంగ్ లాగానో, లేకపోతే ఇంకొక ప్యారిస్ లాగానో ఒక వరల్డ్ సర్క్యూట్లో వచ్చే అవకాశం ఉందని చెప్పిన. నా టౌన్ మీద నాకున్న ప్రేమ అది. అంతే తప్ప నేను అరవింద్ కుమార్కు ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు, నేనే తీసుకున్న నిర్ణయం. జైలు వేస్తే జైలు అన్నాడు. ఎవరైనా చెప్తారానండి? అంటే లీడర్ అనేవాడు ఓన్ చేసుకోవాలి. ఈ ఓన్ ద డెసిషన్. బక్ స్టాప్స్ విత్ మీ, మనకు ఇంగ్లీష్లో స్టేయింగ్ ఉంది, బక్ స్టాప్స్ విత్ మీ. ఫైనల్గా నేనే రెస్పాన్సిబుల్, దానికి నేనే బాధ్యుని. ఫైనల్లీ నేనే రెస్పాన్సిబుల్, బక్ స్టాప్స్ విత్ మీ, బక్ డజంట్ స్టాప్ విత్ అరవింద్ కుమార్ అని చెప్పగలిగే దమ్ము కలేజా ఉన్న నాయకుడు కేటీఆర్. ఆయన ఏం చెప్పిండు, నన్ను అరెస్ట్ చేస్తారా చేయండి, కానీ నేను ప్రశ్నించడమే ఆపను. ఇవాళ వస్తే ఇవాళనే చేసుకో. రోజు అక్కడ నేడు రేపు కేటీఆర్ అరెస్ట్, చిచ్చుబుడ్లు ఆటం బాంబు, ఏమైనా బాంబులు. ఇలా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండాల్సిన వ్యక్తులేమో మన దురదృష్టవశాత్తు సెక్రటరియట్లో కూర్చున్నారు, పొంగులేటి లాంటి వాళ్ళు. మన తెలంగాణ ప్రజల దురదృష్టం ఇది. అలా ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఈ రాష్ట్రాన్ని ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదాల్సిన వ్యక్తులు వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు. దురదృష్టం. తెలంగాణ ప్రజలకు ఇంకా కొంచెం ఆలోచించాల్సిందే. బట్ ఎనీవే ఇట్స్ అన్ఫార్చునేట్. ఒక చిన్న క్లారిటీ, ఇప్పుడు ఈ భూములు ఇప్పుడు భూములు తీసుకోవాలనుకుంటున్నారు, ఇండ్లు తీసుకోవాలనుకుంటున్నారు, ఓకే. అటు మూసీ కావచ్చు, ఇటు సపోజు రామన్నపేటలో డ్రై పోర్ట్ పెడతామని ఇప్పుడు అంబుజా సిమెంట్ కావచ్చు పెట్టబోయేది, ఇప్పుడు ఈ ఫార్మాసిటీ కావచ్చు. అంటే తీసుకునే వాళ్ళ రైతులు కావచ్చు, పేదలు కావచ్చు, వాళ్ళు రిహాబిలేట్ చేయాల్సినంత అవసరం లేదా వాళ్ళని? మరి ఎందుకు అది లేకుండా ఎందుకు ఇంత పెద్ద డైలాగులు ఎందుకు కొడుతున్నారు? ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అంటేనేమో అదానీ, అంబానీ, లేకపోతే ఫార్మాలో ఈ స్వచ్ఛ బయోలు, అంటే వ్యక్తులుగా కంపెనీలు పెరుగుతూ ఉంటాయి. డెవలప్మెంట్ అంటే ఈక్విటీ, అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం. ఆర్టికల్ 39 క్లాస్ C ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, సంపదను డెమోక్రటైజ్ చేయండి అని చెప్తుంది. సంపదను డెమోక్రటైజ్ చేయండి, వాళ్ళందరికీ ఆ సంపద పంచండి, అప్పుడే అది డెవలప్మెంట్ అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ గ్రోత్ మోడల్ ఏంటి, అందరినీ తీసుకుపోయి వాళ్ళు అదానికి ఇవ్వడము, భూములు 80 ఎకరాల భూమి అదానికి, డ్రై పోర్ట్ అని చెప్పి అదానికి, అక్కడ మిగతా రైతులు ఏమన్నా కానీ మూసి సుందరీకరణ పేరు మీద ఇండ్లన్నీ కూలిపోని జనాలు ఆహాకారాలు ఆర్తనాదాలు చేయని. సో దాని మీద అప్పుడు రిక్రియేషన్ పార్క్స్, థియేమ్స్ నదికి రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం వాక్వేలు, తర్వాత సౌత్ కొరియాలో ఇంకొక నదికి చుట్టూ ఉన్న వాక్వేలు, ప్రజలకు సంబంధం లేదా? వాళ్ళే గుంజుకుంటున్నప్పుడు వాళ్ళకెళ్ళి మేము ఏం చేయబోతున్నాం, మీకేం చేయబోతున్నాం అని చెప్తే పోయేదేముంది అంటున్నా. ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్నవి కాదండి, మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదే. ఇదొక క్యాష్ కౌ. ఢిల్లీ పెద్దలకు నిరంతరం డబ్బులు ఆవేశం రాదా? రేవంత్ రెడ్డి అధికారులకు మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మిమ్ములను ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక మానవ కవచంగా వాడుకుంటుంది. ద తెలంగాణ గవర్నమెంట్ విచ్ ఈస్ లెడ్ బై రేవంత్ రెడ్డి ఈజ్ యూజింగ్ ఆఫీసర్స్, ఇన్నోసెంట్ ఆఫీసర్స్ యాజ్ హ్యూమన్ షీల్డ్స్. ఇది
అనైతికం. వాళ్ళను మానవ కవచంగా వాడుకుంటున్నారు. వీళ్ళు పోయి ఆయన చెప్పలేడు, ఆయన చెప్పాలి కదా లగచర్ల, అవును. ఆయన చెప్పాలి, ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన పోయి కన్విన్స్ చేసుకోవాలి. అంతే తప్ప ఆఫీసర్ల ముందర నిరాయుధులైన తర్వాత నిస్సహాయులైన ఆఫీసర్లు సగం సగం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు ప్రతీక్ జైన్ గారికి అంటే జిల్లా కలెక్టర్కు ఆ ఎస్పీల క్లారిటీ ఉందా? ఫోర్త్ సిటీ అంటే ఏంటి, ఫార్మాసిటీ అంటే ఏంటి, దాంట్లో ఎవరి కంపెనీలు వస్తున్నాయి, వాళ్ళు ఎట్లా సెలెక్ట్ చేశారు అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఏం తెలియదు. మీరు పోయి భూములు తీసుకురండి, లేకపోతే మీకు పోస్టింగ్ ఇయ్యాను, మిమ్మల్ని తీసుకుపోయి సెక్రటరీలో పడేస్తా, మిమ్మల్ని ఆర్కైవ్స్లో పడేస్తా, అమ్మో ఎందుకురా బాబు లేనిపోని పంచాయతీ, మన పని మనం చేద్దాం పా అని చెప్పేసి వెళ్ళిపోతారు. 13,000 ఎకరాలు ఉంది కాదండి, అక్కడ చేయండి మీ ఎక్స్పెరిమెంట్స్ అన్ని. సో ఇదండి జరుగుతున్నది. అందుకొరకు ఈ పోరాటం ఆగదండి. తెలంగాణను రక్షించుకోవాలి, లేకపోతే ఈ దోపిడీ ఇలాగే కొనసాగుతుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.